సో ఎలా జరుగుతున్నాయి అశోకాలో థెరపీస్? అంతా బాగా జరుగుతుంది సార్. మెయిన్ ఏంటంటే క్వశ్చన్ కి క్వశ్చన్ వచ్చేది అనమాట. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. అసలు వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే వాట్ ఈస్ యువర్ నేమ్, తను అదే రిపీట్ చేసేవాడు. ఆన్సర్ లేదు, ఆన్సర్ చెప్పేవాడు కాదు. తన నీడ్స్ అవి ఏమన్నా వేరే ఉంటే మాత్రం వర్డ్స్ లో చెప్పేవాడు అనమాట. ఏదైనా చెప్పాలి అంటే సింగిల్ వర్డ్ లో మెన్షన్ చేసేవాడు. బట్ మనం అడిగిన క్వశ్చన్ కి తనకి ఆన్సర్ తెలియదు. ఈవెన్ బయట వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా ఇక్కడికి వచ్చాక మెయిన్ గా నేను ఎస్ సార్, ఇక్కడికి వచ్చాక తనకి క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఆన్సర్ చెప్పాలనేది తెలుస్తుంది. సో దాంట్లో ఎంత మనకి చేంజ్ వచ్చింది? అది చాలా చేంజ్ అయింది. స్పీచ్ అయితే ఓకే సార్, బాగానే డెవలప్ అయింది. అంటే వర్డ్ నుంచి 2 words గా కొంచెం సెంటెన్స్ ఫామ్ చేయడము అది ఫస్ట్ మంత్ లోనే ఇదంతా ఇంప్రూవ్ అయింది అనమాట. అండ్ తనకి ఆన్సర్ చెప్పడం తెలిసాక ఐ కాంటాక్ట్ కొంచెం పెరిగింది, అది నేను నోటీస్ చేశాను. అంతకుముందు అసలు ఐ కాంటాక్ట్ ఇచ్చేవాడు కాదు. సిట్టింగ్ టాలరెన్స్ పెరిగిందా? ముందుగా ఇప్పటికి కొంచెం పెరిగింది, అది కూడా పెరిగింది. కొంచెం డిస్ట్రాక్షన్స్ అవి కూడా కొంచెం తగ్గాయి. సో ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్స్ మనకి ఇంప్రూవ్మెంట్స్ ని చూస్తే సిట్టింగ్ టాలరెన్స్ ఒకటి పెరిగింది, సిట్టింగ్ టాలరెన్స్ పెరిగింది. ఈ సెల్ఫ్ లాఫ్ అవి కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఈ కొంచెం అండర్స్టాండింగ్ పెరిగింది. స్పీచ్ కూడా కొంచెం డెవలప్ అయింది సార్. ఐ కాంటాక్ట్ కూడా లిటిల్ బిట్ పెరిగిందనే చెప్పాలి. ఇది మంచి ఇంప్రూవ్మెంట్స్. ఓకే, సో హ్యాపీ అట్ అశోక. వాళ్ళ డాడీ ఏమంటున్నారు ఇంతకీ? ఆయన కూడా హ్యాపీనే. సో ఏమేమి ఇష్యూస్ ఉంటుండే? బాగానే ఉండేవాడు సార్, అందుకే మేము అంతగా ఐడెంటిఫై చేయలేదు. నార్మల్ కాదు అని మాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇలా ఈ బయటికి వెళ్ళినప్పుడు ఈ బిహేవియర్ చిన్నప్పటి నుంచి ఉంది సార్. అంటే ఫంక్షన్స్ కి తీసుకెళ్ళినా తను ఉండలేకపోయేవాడు, ఏడ్చేవాడు అనమాట. బట్ అది ఎందుకని మాకు ఐడియా లేదు. మామూలుగా కొంతమంది అలా ఉంటారన్నట్టుగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అదే అనేసి కామన్ గా అనుకున్నాము. ఇంట్లో కూడా అండర్స్టాండింగ్ బాగుంది సార్. మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా తను ఫాలో అయ్యేవాడు. అంటే ఇప్పుడు గ్లాస్ ఏదైనా తీసుకురమ్మంటే తీసుకొచ్చేవాడు. అంటే ఏమైనా వర్క్ చిన్న చిన్న వర్క్స్ చెప్తాం కదా సార్, లైక్ డస్ట్బిన్ లో వేయమ్మా, పలానాది అక్కడ రూమ్ లో ఉంది తీసుకురా అంటే తీసుకొచ్చేవాడు. అలా అన్ని చేస్తాడు, ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యేవాడు. సో దాని వల్ల నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. ట్రిగ్గర్ అంటే ఇదే సార్, బయటికి వెళ్ళినప్పుడు వియర్డ్ బిహేవియర్ ఇదొకటి. అండ్ ఇది ఉంది కదా సార్, ఈ పార్ట్స్ అవి టచ్ చేయడము, కొన్ని ఇలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడము, నాకు అది కొంచెం తేడాగా అనిపిస్తుంది. బట్ నేను అది ఏంటి ఆర్టిజం అని తెలియదు, ఏదో ప్రాబ్లం అనేది అనుకున్నాను అంతే సార్, తెలియదు. సో ఇప్పుడు మనం మేజర్ గా ఫైండ్ అవుట్ చేసిన ఇప్పుడు ప్రెసెంట్ సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయి తనలో? మెయిన్ అయితే స్పీచ్, అది వర్డ్స్ ఓన్లీ. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యేవాడు సార్. స్పీచ్ అసలు లేదనే చెప్పాలి. ప్రైవేట్ పార్ట్ టచింగ్ ఉంది, విజువల్ సీకింగ్ బిహేవియర్ ఉంది, అది ఉంది సార్. ఐ క్లోజ్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఐ కాంటాక్ట్ ఇవ్వడు. ఐ కాంటాక్ట్ అసలు ఫస్ట్ నుంచి లేదు, ఇవ్వడు. సోషలైజ్ కాడు, సోషలైజ్ అవ్వడు. బట్ అంటే తన సోషలైజ్ అంటే ఇప్పుడు మా ఆడపడుచు పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటాడు, తెలిసిన వాళ్ళతో ఆడుకుంటాడు. బట్ పార్క్ వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళతో కలవడానికి కొంచెం టైం పడుతుంది. మరి అంత సోషల్ లేదని కూడా కాదు. టీత్ గ్రైండింగ్ పెద్దగా ఏం లేదు సార్, బాగా కోపం వచ్చినప్పుడే ఉండేదన్నమాట. టీత్ గ్రైండింగ్ చాలా తక్కువ. సెల్ఫ్ లాఫ్ ఒక్కొక్కసారి, అంటే ఎవ్రీ ఊరికే అలా చేసేవాడు కాదు, లైక్ 10-15 days లో అట్లా, అప్పుడు ఒక 1 or 2 times అలా చేసేవాడు. అది జనరల్ గా కొంతమంది కిడ్స్ కి ఉంటుంది కదా అనుకున్నాము. సో మేజర్ ఎలిమెంట్స్ ఇవి. ఎస్ సార్. ఓకే, సో ఎలా జరుగుతున్నాయి అశోకాలో థెరపీస్? అంతా బాగా జరుగుతుంది సార్. ఇది మెయిన్ ఏంటంటే క్వశ్చన్ కి క్వశ్చన్ వచ్చేది అనమాట. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. అసలు వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే వాట్ ఈస్ యువర్ నేమ్, తను అదే రిపీట్ చేసేవాడు. ఆన్సర్ లేదు, ఆన్సర్ చెప్పేవాడు కాదు. తన నీడ్స్ అవి ఏమన్నా వేరే ఉంటే మాత్రం వర్డ్స్ లో చెప్పేవాడు అనమాట. ఏదైనా చెప్పాలి అంటే సింగిల్ వర్డ్ లో మెన్షన్ చేసేవాడు. బట్ మనం అడిగిన క్వశ్చన్ కి తనకి ఆన్సర్ తెలియదు. ఈవెన్ బయట వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా సో అంతే, అదే క్వశ్చన్ రిపీట్ చేసేవాడు. ఇక్కడికి వచ్చాక మెయిన్ గా నేను ఎస్ సార్, ఇక్కడికి వచ్చాక తనకి క్వశ్చన్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఆన్సర్ చెప్పాలనేది తెలుస్తుంది, అర్థమైంది. బట్ క్వశ్చన్ తెలియకపోతే మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాడు. అంటే లైక్ దానికి ఆన్సర్ తెలియలేదు అనుకోండి,
అగైన్ మళ్ళీ క్వశ్చనే చెప్తున్నాడు ఎస్ అన్నమాట. అది తన దగ్గర తెలిస్తే మాత్రం ఆన్సర్ చెప్తున్నాడు. ఎస్ గుడ్. ఎస్ సార్. సో దాంట్లో ఎంత మనకి చేంజ్ వచ్చింది? అది చాలా చేంజ్ అయింది. స్పీచ్ అయితే ఓకే సార్, బాగానే డెవలప్ అయింది. అంటే వర్డ్ నుంచి 2 వర్డ్స్గా కొంచెం సెంటెన్స్ ఫామ్ చేయడము అది ఓకే. ఇనిషియేట్ అయింది yes మొదలైంది. sir. అంటే మనకి 2 months అయింది కాబట్టి మనం ఎక్కువ సార్ నేను అనుకోవడము ఈ 2 months యాక్చువల్లీ 1 month లోనే ఇదంతా అయింది. ఈ సెకండ్ మంత్ లో ఇంప్రూవ్మెంట్ అంతగా నాకు అనిపించలేదు సార్. ఫస్ట్ మంత్ లోనే ఇదంతా ఇంప్రూవ్ అయింది అనమాట. ఓకే. అండ్ తనకి ఆన్సర్ చెప్పడం తెలిసాక ఐ కాంటాక్ట్ కొంచెం పెరిగింది. Good. అది నేను నోటీస్ చేశాను. అంతకుముందు అసలు ఐ కాంటాక్ట్ ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు తనకు ఆన్సర్ తెలిస్తే నాకైతే ఇస్తున్నాడు, ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నాడు, బట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మాత్రం ఇవ్వట్లేదు. Good. అంటే కొత్త వాళ్ళలాగా ఫీల్ అవుతున్నాడో ఏంటో తెలియదు. అంటే దాదాపు మనకి అండర్స్టాండింగ్ అబిలిటీస్ yes, పెరిగి కమ్యూనికేషన్ లెవెల్స్ మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో కాన్ఫిడెన్స్ లెవెల్స్ yes, పెరగడం sir. వల్ల ఐ కాంటాక్ట్ కూడా yes, సో ఈ కొంచెం విజువల్ improve సీకింగ్ ముందుకు ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? ఇదే సార్ నాకు అంటే కొంచెం ఐ కాంటాక్ట్ అయితే పెరిగింది. Wow. బట్ అండ్ ఈ హైపర్ యాక్టివిటీ హైపర్ యాక్టివిటీ మధ్యలో పెరిగింది సార్, మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గింది. అది ఎందుకో కూడా తెలియదు. అండ్ సిట్టింగ్ టాలరెన్స్ పెరిగిందా Sitting ముందుకు tolerance ఇప్పటికి? కొంచెం పెరిగింది, అది కూడా పెరిగింది. ఓకే. కొంచెం డిస్ట్రాక్షన్స్ అవి కూడా కొంచెం తగ్గాయి. తగ్గాయి. ఎస్ సార్. సో ఇప్పుడు మేజర్ ఇంపార్టెంట్స్ మనకి ఇంప్రూవ్మెంట్స్ ని చూస్తే ఇవి ఎక్స్ప్రెషన్స్, సిట్టింగ్ టాలరెన్స్ ఒకటి పెరిగింది. సిట్టింగ్ టాలరెన్స్ పెరిగింది. ఈ సెల్ఫ్ లాఫ్ అవి కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఈ కొంచెం అండర్స్టాండింగ్ పెరిగింది. స్పీచ్ కూడా కొంచెం డెవలప్ అయింది సార్. ఐ కాంటాక్ట్ కూడా లిటిల్ బిట్ పెరిగిందనే చెప్పాలి. ఓకే గుడ్. ఇవి మంచి ఇంప్రూవ్మెంట్స్. గుడ్. సో కంటిన్యూ ఉండండి. హోప్ ఇంకా తనకి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే ఇంకా సెటిల్ డౌన్ అవుతాయి. అండ్ ఏదైతే ఈ సీకింగ్ బిహేవియర్స్ ఉన్నాయో అవి కూడా తగ్గుకుంటూ వస్తాయి. ఓకే ఓకే. సో హ్యాపీ అట్ అశోక. ఎస్ వాళ్ళ డాడీ ఏమంటున్నారు ఇంతకీ? ఆయన కూడా హ్యాపీనే. ఆయన చాలా ఫస్ట్ వద్దనుకున్నారు. వన్స్ తను తీసుకోవాలని నిర్ణయించుకున్నాక మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి తనే ఇది సజెస్ట్ చేశారు. సో తనకి బెస్ట్ అనిపించింది కాబట్టి ఇంకా మేము ఇది తీసుకున్నాము. తీసుకున్నాక కూడా ఇప్పుడు హ్యాపీ, అంటే రిజల్ట్ బాగుందని అయితే నేను ఫీల్ అవుతున్నాను.